డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ఈ చాప్టర్లో కిర్చాఫ్స్ లా మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం మనం చూసాం. ఇంతవరకు మనం ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, డిఫరెంట్ క్లాసెస్ ఇట్లా చేస్తాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో ఉంది. ఆ చాప్టర్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత చాప్టర్ వైజ్ వీడియోస్ మనం పెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ చాప్టర్లో అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఈ చాప్టర్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ 2024 సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ బోర్డ్స్లో అయితే రెగ్యులర్గా దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ద టాపిక్ ఈస్ కిర్చాఫ్స్ రూల్స్ ఆర్ కిర్చాఫ్స్ లాస్ అని చెప్తారు. ఇక్కడ ఇంతకుముందు ఓమ్స్ లాని చూసాం. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, సిరీస్ అండ్ ప్యారలల్ ఈ చాప్టర్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. అంటే ఏదైనా ఎలక్ట్రికల్ నెట్వర్క్ అంటే సింపుల్ సర్క్యూట్ లో జస్ట్ ఏదో 1 or 2 రెసిస్టర్స్, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు లేదా సెల్ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు ఆ రెసిస్టర్ ద్వారా పాస్ అయినటువంటి కరెంట్ వాల్యూని కానీ ఆ రెసిస్టర్ లో డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఓమ్స్ లా అండ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ యూజ్ అవుతుందని మనకు తెలుసు. అయితే ఇఫ్ ద సర్క్యూట్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ ఇన్ ద సెన్స్ when it is consisting of large number of cells as well as large number of resistors, the calculation of currents as well as calculation of potential differences will be more difficult, and in particular in such cases Ohm's law and combination of resistors is not useful properly. So అలాంటి కాంప్లెక్స్ సర్క్యూట్స్ ని సాల్వ్ చేయడానికి ఇక్కడ కిర్చాఫ్ అనేటువంటి సైంటిస్ట్ 2 రూల్స్ ప్రపోజ్ చేస్తూ ఆ రూల్స్ యొక్క హెల్ప్ తో మనం కాంప్లెక్స్ సర్క్యూట్ లో కానీ యాజ్ వెల్ యాజ్ సింపుల్ సర్క్యూట్ లో కానీ ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్, కరెంట్స్, టోటల్ పొటెన్షియల్, టోటల్ కరెంట్స్, ఈ విధంగా మనం డిఫరెంట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ కిర్చాఫ్స్ లాస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. కిర్చాఫ్స్ రూల్స్ ఎన్ని అంటే 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెట్ us coming to the title of the topic today, that is Kirchhoff's rules or Kirchhoff's laws. ఈ కిర్చాఫ్స్ రూల్స్ లేదా కిర్చాఫ్స్ లాస్ లో మనకి 2 రూల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కిర్చాఫ్స్ ఫస్ట్ రూల్, దీన్నే మనం జంక్షన్ రూల్ ఆర్ జంక్షన్ లా ఆర్ కరెంట్ లా. కిర్చాఫ్స్ జంక్షన్ లా ఆర్ కరెంట్, దీన్ని మనం షార్ట్ కట్ లో ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే కేసిఎల్ అని. కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఆర్ జంక్షన్, కేసిఎల్. ఈ రూల్ ప్రకారం, కిర్చాఫ్ కరెంట్ రూల్ ప్రకారం, దీన్ని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ 3 వాటర్ పైప్స్ ని నేను తీసుకుంటున్నాను. ఈ 3 వాటర్ పైప్స్ ని
ఇట్లా కనెక్ట్ చేస్తాం. ఒక కప్లింగ్ ద్వారా ఈ విధంగా 3 పైప్స్ ఇట్లా ఇలా కనెక్ట్, 3 pipes ఇలా కనెక్ట్. దిస్ ఈస్ పైప్ నంబర్ 1, దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 3. లేదంటే మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 pipes ఇలా కనెక్ట్ చేస్తాం. ఏ విధంగా అయితే 3 pipes తీసుకున్నామో ఆ 3 pipes ని ఒక జంక్షన్ ఫామ్ అయ్యే విధంగా కనెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ జంక్షన్. ఇక్కడ కూడా దిస్ ఈస్ జంక్షన్. అర్థమవుతుందా? ఇక్కడ ఈ ఫస్ట్ పైప్ లో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని ఈ విధంగా మనం లోపలికి పంపించాం. ఈ అరేంజ్మెంట్ లోపలికి కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ని పంపించాం. ఈ ఫస్ట్ పైప్ లో పాస్ అయినటువంటి అమౌంట్ ఆఫ్ వాటర్ జంక్షన్ దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత జంక్షన్ నుండి అది ఏమవుతుందంటే 2 pipes ఉన్నాయి. 2 pipes అంటే 2 ways ఉన్నాయి కాబట్టి ఈ జంక్షన్ దగ్గర ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది స్ప్రెడ్ అయిపోయి కొంత అమౌంట్ ఈ పైప్ ద్వారా బయటకు వస్తుంది, కొంత అమౌంట్ ఈ పైప్ ద్వారా బయటకు వస్తుంది. అంటే చూడండి, ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంటరింగ్ ద జంక్షన్, అంటే ఈ జంక్షన్ దగ్గరకు వచ్చినటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ 2 parts గా డివైడ్ అయింది. ఇప్పుడు మనం ఈ 2 parts ని యాడ్ చేసినట్లు ఉంటే అది ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కి ఈక్వల్ అవుతుంది. సో ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అమౌంట్స్ ఆఫ్ వాటర్ లీవింగ్ ద జంక్షన్ అని మనం చెప్పచ్చు. అంటే జంక్షన్ దగ్గరికి ఎంత వాటర్ అయితే వస్తుందో జంక్షన్ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి అమౌంట్స్ ఆఫ్ వాటర్ ని మనం సమ్ చేస్తే ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కి ఈక్వల్ అవుతుంది అని ఇక్కడ మనకు అర్థం. కిర్చాఫ్ కరెంట్ లా కూడా దీన్ని తీసేసుకునే ఉంటుంది. ఒకసారి స్టేట్మెంట్ రాసాను చూడండి. కిర్చాఫ్ కరెంట్ లా ఆర్ జంక్షన్. According to junction rule, algebraic sum of various currents meeting the junction is equal to 0. ఒకసారి చూస్తున్నారా? ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వేరియస్ కరెంట్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? కొన్ని కరెంట్స్ జంక్షన్ దగ్గరకు వస్తాయి, కొన్ని కరెంట్స్ జంక్షన్ నుంచి లీవ్ అవుతాయి. సో వేరియస్ కరెంట్స్ అంటే ఆ వర్డ్ లో అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సమ్ ఆఫ్ వేరియస్ కరెంట్స్ మీటింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఇన్ మ్యాథమెటికల్ ఫార్మ్ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ గా ఉన్నారా పిల్లలు? సిగ్మా ఐ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకో విధంగా ఏమని రాస్తున్నాడు? సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్, ఇందాక మనం వాటర్ పైప్ లో చెప్పాం కదా, అట్లాగే సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ దగ్గరకు వచ్చేటువంటి కరెంట్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ లీవింగ్ ద సేమ్ జంక్షన్ అని చెప్పాను. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కిర్చాఫ్ కరెంట్. దీన్ని ఒక చిన్న డయాగ్రామ్ హెల్ప్ తో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. కన్సిడర్ different currents like let's say I1, I2 and I or the 3 currents which are entering the junction. ఈ జంక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఓ అనే జంక్షన్ దగ్గరకు వస్తుంది. అలా ఓ నుండి ఇట్లా, and let's say this is I4 and this is I5. Okay.
ఇప్పుడు మన ఈ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ప్రకారం సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్. జంక్షన్ దగ్గరకు వస్తున్న కరెంట్స్ ఏంటి చూడండి. I1 ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓ జంక్షన్ దగ్గరికి వెళ్తుంది. అలాగే I2 కూడా టువర్డ్స్ ఓ, I3 కూడా టువర్డ్స్ ఓ. I4 and I5 are flowing away from the junction. Therefore, some of the currents entering the junction అంటే ఇక్కడ నేను ఏం తీసుకోవచ్చు, I1 plus I2 plus I3 is equal to some of the currents leaving the junction అంటే I4 plus I2. ఇప్పుడు దీన్నే మనం ఈ I4 I5 ని ఇలా సేమ్ సైడ్ కి మనం అరేంజ్ చేసినట్లయితే I1 plus I2 plus I3 minus I4 minus I5 equal to 0. This can also be written as sigma I equal to 0. అర్థమవుతుందండి. సో ఇలా మనం కిర్చాఫ్ కరెంట్ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఒక క్లోజ్డ్ నెట్వర్క్ లో జంక్షన్ కి అప్లై అవుతుంది. ఆ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి టోటల్ కరెంట్స్ ని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పంటాం. నా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి మీకు నేను చెప్తాను. ఏంటి అంటే చూడండి, ఇక్కడ I1 plus I2 plus I3 ఈజ్ ఈక్వల్ టు I4 plus I5. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అంటే దీనికి నంబర్ ఇద్దామా, ఈ ఈక్వేషన్ టైం ఇంటర్వల్ t అనే టైం ఇంటర్వల్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి. దెన్ దట్ విల్ బి I1t plus I2t plus I3t is equal to I4t plus I5. మనకి తెలుసు కరెంట్ ఇంటూ టైం అంటే చార్జ్ కదా, కరెంట్ ఇంటూ టైం చార్జ్. therefore Q1 plus Q2 plus Q3 is equal to Q4 plus Q5. That means the sum of the charges which are entering the junction is equal to sum of the charges leaving the junction. ఈ జంక్షన్ దగ్గర అంటే జంక్షన్ దగ్గరికి ఎంటర్ అయినటువంటి చార్జ్ జస్ట్ రీడిస్ట్రిబ్యూట్ అయ్యి డిఫరెంట్ పార్ట్స్ లో వెళుతుంది. దీని మీనింగ్ ఏంటి, ఈ జంక్షన్ దగ్గర కొత్తగా చార్జ్ జనరేట్ అవ్వడం జరగదు, అలాగే చార్జ్ అబ్జార్ప్షన్ కూడా ఏమీ జరగదు. అందువల్ల మనం ఏమంటామంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద కరెంట్ లా ఎక్స్ప్లెయిన్స్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్. What is the importance of Kirchhoff current law అని అడుగుతుంది. It explains law of conservation of charge అని చెప్పి చెప్పి. So now coming to Kirchhoff second rule or voltage rule. ఈ లా ప్రకారం మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఒకసారి చూద్దాం. కిర్చాఫ్ ఫస్ట్ లానే కరెంట్ లా అని చెప్పాం, దాన్నే జంక్షన్ రూల్ అని కూడా. అంటే దాని మీనింగ్ ఏంటి, జంక్షన్ లో అంటే కరెంట్ పాస్ అవుతున్న ఏదైనా క్లోజ్డ్ నెట్వర్క్ తీసుకుని దానిలో ఒక జంక్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ జంక్షన్ దగ్గర ఎంటర్ అవుతూ ఉన్నటువంటి కరెంట్స్ యొక్క సమ్, జంక్షన్ నుంచి లీవ్ అవుతున్నటువంటి కరెంట్స్ యొక్క సమ్ అని చెప్పాం. అంటే అది జంక్షన్ కి అప్లై అవుతుంది. వేరే ఈ సెకండ్ రూల్ వచ్చేటప్పటికి దీని టైటిల్ లోనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దిస్ ఈజ్ లూప్ రూల్. అంటే దాని అర్థం ఏంటి, ఒక క్లోజ్డ్ నెట్వర్క్, లూప్ అంటే ఒక క్లోజ్డ్ మెష్ అన్నమాట. క్లోజ్డ్ నెట్వర్క్ కి అప్లై అవుతుంది ఈ లూప్ రూల్ అని అంటాం. దీన్ని ఏమని పిలుస్తున్నారు, వోల్టేజ్ లా అని కూడా పిలుస్తుంది. అంటే కిర్చాఫ్ ఫస్ట్ లా అనేది జంక్షన్ కి అప్లై అవుతుంది, ఇది ఒక క్లోజ్డ్ నెట్వర్క్ కి అప్లై అవుతుంది. ఇఫ్ ద సర్క్యూట్ ఈజ్ ఓపెన్, సెకండ్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు సాల్వ్ ద సర్క్యూట్. క్లోజ్డ్ నెట్వర్క్ అయి ఉండాలి, అదైతే ఓపెన్ కూడా అప్లై చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ క్లోజ్డ్ నెట్వర్క్స్. ఇప్పుడు మనం దీని యొక్క స్టేట్మెంట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ Kirchhoff's voltage law. Algebraic sum of all potential differences developed
ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అని మనకు తెలుసు. ఏదైనా ఒక రెసిస్టర్ లో కరెంట్ పాస్ అవుతూ ఉన్నప్పుడు ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ని రెసిస్టెన్స్ ని మల్టిప్లై చేస్తే ఆ రెసిస్టర్ లో డెవలప్ అయిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో వస్తుంది. ఇది మనకి తెలుసు. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నే వోల్టేజ్ అని కూడా అంటాం. అలా ఒక క్లోజ్డ్ నెట్వర్క్ లో రెసిస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు లేదా డిఫరెంట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు కరెంట్ పాస్ అయితే డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ డిఫరెన్సెస్ అన్నిటి యొక్క సమ్ తీసుకున్నట్లయితే అది ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి మనం వోల్టేజ్ లాలో చెప్తాం. దీన్ని కిర్చాఫ్ ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేసిందని చెప్పాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ లో కానీ మనకి షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటారు. ఓకే రైట్. అలాగే ఈ వోల్టేజ్ లా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మీరు ఇక్కడ ఈక్వేషన్ బట్టి ఈజీగా చెప్పేయచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ డన్ బై చార్జ్ అని ఉంటాం. చార్జ్ ఎప్పుడు మనకి 0 కాదు కాబట్టి వర్క్ డన్ 0 ఈక్వల్ అవ్వాలి. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అని ఉంటాం. అంటే అడిషనల్ గా ఎనర్జీ గెయిన్ అవటం కానీ లేదా ఎనర్జీ డిస్ట్రాయ్ అవటం, లాస్ అవటం కానీ ఏమీ జరగదు. టోటల్ అంటే సోర్స్ నుండి, సోర్స్ అంటే ఇక్కడ ఎవరు, బ్యాటరీ ఆర్ సెల్. ఒక సర్క్యూట్ లో సోర్స్ ఎవరంటే బ్యాటరీ ఆర్ సెల్. ఈ బ్యాటరీ లేదా సెల్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆల్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతే తప్ప అడిషనల్ గా ఎనర్జీ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవడం కానీ లాస్ అవటం కానీ అట్లా ఏమీ ఉండదు అని చెప్పి ఈ లా ప్రకారం మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఈ 2 రూల్స్ ని మనం యూజ్ చేస్తూ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ని ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం, క్లోజ్డ్ సర్క్యూట్ కి ఎలా అప్లై చేస్తాం, ప్రాబ్లమేటిక్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం ఎలా ఆన్సర్ చేయగలం అనేటువంటి విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దీనికి వెళ్లే ముందు ఏం చేయాలంటే ఆ లాని అప్లై చేయడానికి ఇక్కడ ఒక టాపిక్ మనం చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దాన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఏంటి అది అంటే సైన్ కన్వెన్షన్ అని. అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో లేదా క్లాస్ 11 లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ చూసినప్పుడు ఈ సైన్ కన్వెన్షన్ అనే టాపిక్ ని మీరు చూసారు. అలా ఇక్కడ కూడా అలా సైన్ కన్వెన్షన్ అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ రూల్స్ ని మనం ఫాలో చేస్తూ ఈ కిర్చాఫ్స్ లాస్ ని ఏం చేస్తామంటే క్లోజ్డ్ నెట్వర్క్స్ కి అప్లై చేస్తాం. మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, దీనిలో 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ మనం స్టడీ చేద్దాం. ఎప్పుడైనా సరే currents entering the junction are taken as positive. Entering the junction are taken as positive. జంక్షన్ దగ్గరికి ఎంటర్ అవుతున్న కరెంట్స్ ని పాజిటివ్ అని తీసుకుంటాం. వాయిస్ వెర్సా అని రాసేస్తాం. లీవింగ్ ద జంక్షన్ అయితే అవి నెగిటివ్. వాయిస్ వెర్సా అంటే ఎంటరింగ్ కి ఆపోజిట్ లీవింగ్, పాజిటివ్ కి ఆపోజిట్ నెగిటివ్. దిస్ ఈజ్ ఓకే, ఈజీ. రెండవది చూడండి ఒకసారి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ రెసిస్టర్. ఈ రెసిస్టర్స్ యొక్క 2 ends ఏ అండ్ బి అని అనుకున్న రెసిస్టర్. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సర్క్యూట్ లో మనం ఒక పాత్ ని సెలెక్ట్ చేస్తాం, ఆ పాత్ లో ట్రావెల్ చేస్తాం.
సపోజ్ నేను ఏ టు బి ట్రావెల్ చేస్తాను. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ట్రావెల్ అంటే మనం సర్క్యూట్ లో ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ కి వెళ్తున్నాం. దట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఈ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, దిస్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఏ టు బి, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆల్సో ఏ టు బి. రెండు సేమ్ గా ఉంది. రెండు సేమ్ గా ఉంటే అప్పుడు డెవలప్ అయినటువంటి వోల్టేజ్ నెగిటివ్ గా తీసుకోవాలి. జనరల్గా సేమ్ గా ఉంటే పాజిటివ్ అని అంటాం మనం. బట్ ఇక్కడ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ లో కానీ ఫాలో అయినటువంటి నోటేషన్ నే మనం ఫాలో అవుతాం. దీనికి ఆపోజిట్ గా మీరు తీసుకున్నా సరే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసిన తర్వాత సేమ్ కన్క్లూజన్స్ వస్తే దేర్ ఇస్ నో డౌట్ అండి. బికాస్ ఇట్ ఈస్ సైన్ కన్వెన్షన్. అంటే మన కన్వీనియన్స్ ప్రకారం ఒక సెట్ ఆఫ్ రూల్ ని డెవలప్ చేసుకుని దాన్ని మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రెండు సేమ్ గా ఉన్నట్లయితే డెవలప్ అయినటువంటి వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్. సేమ్ అయితే నెగిటివ్, డెవలప్ సేమ్ నెగిటివ్. ఇక్కడ కూడా నేను వైస్ వెర్సా అని రాస్తాను. వైస్ వెర్సా అంటే ఆపోజిట్ అయితే ఆపోజిట్ అయితే పాజిటివ్. ఇది ఈ రూల్ 2 లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ సేమ్, వోల్టేజ్ నెగిటివ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్క్యూట్ లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం ఇలా బ్యాటరీని క్రాస్ చేయాల్సిన పరిస్థితి, లేదా సెల్ ని క్రాస్ ఇలా క్రాస్ చేసేటప్పుడు దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఇందులో కరెంట్ గురించి మాట్లాడలేదు నేను, ఎందుకంటే కరెంట్ ఆల్రెడీ అక్కడ పైన ఇచ్చేసి. దిస్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఈ ట్రావెల్ ఏ టు బిని, ఏ నుంచి బికి వెళ్తున్నాం అనుకోండి. ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ నెగిటివ్ టెర్మినల్ని క్రాస్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం, పాజిటివ్ వెళ్తాం. ఎందుకంటే చూడండి, ఏ టు బిలో ఇలా వెళ్ళేటప్పుడు నెగిటివ్ టు పాజిటివ్. సో నెగిటివ్ టు పాజిటివ్, దీన్ని ఏమని రాస్తున్నాను, బ్యాటరీ యొక్క నెగిటివ్ టు పాజిటివ్ వెళితే దెన్ లేదా this gives EMF is taken as, so negative to positive, EMF positive. చూడండి, నెగిటివ్ టు పాజిటివ్ చివరి ఏది వస్తే అది అనుకో. నెగిటివ్ టు పాజిటివ్ ఏది పాజిటివ్, EMF పాజిటివ్ గా తీసుకో. వైస్ వెర్సా అంటే పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్, అది కూడా రాద్దాం. ఒకవేళ అలా వెళితే పాజిటివ్ టు నెగిటివ్, దెన్ ఈ నెగిటివ్ గా తీసుకోవాలి. ఈ సైన్ కన్వెన్షన్ మీరు నోట్స్ లో నోట్ చేసుకుని దీన్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే దీని మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిర్చాఫ్స్ లాస్. ఫస్ట్ లా జంక్షన్ లా, సెకండ్ లా వోల్టేజ్ లా ఆర్ లూప్ లా అని చెప్పేసాను. ఫస్ట్ కరెంట్ లా, అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, చార్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. సెకండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. సైన్ కన్వెన్షన్. రైట్ చిల్డ్రన్? ఓకే.